కాకినాడలో అంటే నా అనుభవాలు కొన్ని చెప్తాను మీకు. కాకినాడలో మీటింగ్కి వెళ్ళాం, విజయవాడలో హోల్ నైట్ ముగించుకొని వెళ్ళాం కాకినాడకి. వెళ్ళి గ్రౌండ్లో దిగాము, లైట్లన్నీ అప్పుడు మేమే వేసుకోవాలి, లైట్లన్నీ బిగించేసుకున్నాము. స్టేజ్ అయిపోయింది, మా వాళ్ళకి కళ్ళ మీద ఉన్నదిరా. సరే అక్కడ ఆనంద్ భవన్ ఒకటి హోటల్ ఉంటే అక్కడ మీకు భోజనాలు అని చెప్పారు వాళ్ళు కాకినాడలో. సరే అందరు వెళ్ళిపోతే ఎట్లా, సామాన్లు ఉన్నాయి కదా, లైట్లు కట్టేస్తున్నాం, సామాన్లు ఈ స్పీకర్ బాగా ఇవన్నీ దింపుకోనున్నాం అక్కడ. అందరూ ఆకలిగా ఉంది, నిద్ర వస్తున్నారు. సరే మీరు వెళ్ళిపోయి భోంచేసి రాపోండి, తర్వాత నేను భోంచేస్తాను, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి భోంచేసి రండి అని చెప్పాను. సరే వాళ్ళు అన్నారు, కాదన్నా మీరు కూడా ఉండడం ఏంటన్నా, మీరు కూడా రండి అన్నారు. సరే నేను ఉంటా, మీరు ఎవరన్నా ఉండమన్నా. మళ్ళీ దానికి ఒప్పుకోవట్లే, రెండు వాళ్ళే చెప్తారు, నువ్వు ఉండడం ఏంటన్నా అంటారు. సరే మీరు ఎవరైనా ఉండండి రేడా, మేము పోయి భోజేసి తెలుసు అంటే మళ్ళా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, ముఖంలో ఫేస్ రీడింగ్ ఉంటుంది కదా, ముఖాలు మార్చుకుంటున్నారు. నేను అన్నాను సరే అలాండి వెళ్ళి భోజేసి రాపోండి. వెళ్ళారండి. నా పని ఏంటంటే నాకు వాళ్ళతో ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళేడు వీడింటి, మనం చేయగలమా, చేద్దాం అంతే కదండి. చేయలేనిది ఎటు చేయలేం, మనం చేయలేనిది చేస్తామంటే. ఇప్పుడు మీలో ఎవరినన్నా ఒకరిని పిలిచి 500 అదొక బాక్స్ ఉంది, 500 కేజీలు ఉంటుంది ఇంచుమించు, దాన్ని ఎత్తుకున్నాడు ఆడ పెడతారపో అని ఒకరు చెప్పి నన్ను ఎత్తారా? 3 గంటలకు సమాధి పెట్టి తేవద్దు. ఇప్పుడు ఆ బాక్స్ ఒకరిని ఎత్తుకెళ్ళి పెడతామంటే చేత గాంధీ చేయలేని తిట్టు మనం చేయలేము, చేయగలిగింది చేద్దాం. చాలమ్మే కాదు, గట్టిగా చెప్పాలా. మరి అది చేయలేనిది చేయమంటే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి స్వామి. నేను చేయలేని నాకు చెప్తే ఎట్లాగండి, నా వల్ల కాదండి అనొచ్చు. చేయలేనిది ఎటు చేయలేం, మనం చేయగలిగింది చేద్దాం. మీరు అలానే రా బాబు, మీరు వెళ్ళి తిరిగి రాబు, నాకు పెద్ద కష్టమేం కాదు. అందరూ వెళ్ళారు. నీకో మాట చెప్పనా, వెళ్ళి తిని ఇల్లు మా వాళ్ళే, మీ గురించి కాదు, మా వాళ్ళే తిని, కొందరేమో హాయిగా అక్కడ ఒక రూమ్ తీసామండి, ఒక ఉదయం ఏదో హాల్ తీసామని చెప్తే వెళ్ళి పడుకున్నారు. ఇంకా నేను కూర్చున్నా గ్రౌండ్లోనే. 2 అయింది సాయంకాలం, 3 అయింది, ఒక్కనే కూర్చొని ఉన్నా. 3 నాకు బాగా గుర్తు, 3:15 3:20కి బుర్రను కారు ఒకటి వచ్చింది గ్రౌండ్లోకి. వచ్చి ఎవరో చూస్తా ఉన్నాను. నేను చూస్తే ఎవరో కాదు, ఆ కారులో అన్నున్నాడు. అవునండి, కారులో అన్నున్నాడు. ట్రైన్ దిగాడన్నా, ఆ మీటింగ్ పెట్టించేవాళ్ళు కారు తీసుకెళ్ళి అన్నని పికప్ చేసుకుని రూమ్కి తీసుకెళ్తుంటే, మరి ఇట్లా ఉంటాయి కలిసి వచ్చే కాలం అంటే. మనకు ఫోన్ చేసి రారు, కలిసి వచ్చే కాలం అంటే ఇట్లా ఉంటుంది. అప్పుడు అన్న ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, ట్రైన్లో దిగాడు, వాళ్ళు వెళ్ళి కారు తీసుకెళ్ళాలని పికప్ చేసుకున్నారు. కారులో ఎక్కించుకొని అన్నని రూమ్లోకి తీసుకెళ్తుంటే అన్న అన్నాడంట, గ్రౌండ్ దాకా వెళ్ళి గ్రౌండ్ చూసేసి పద అన్నాడంట. ఆయనకు వచ్చింది ఆ ప్రేరేపణ. మరి మనం ఏం చేస్తాం? నేను ఒక్కనే కూర్చొని ఉన్న, మంచి 3:30 ఒక్కనే కూర్చొని ఆ స్టేజ్ పక్కన. అన్న వచ్చి గ్రౌండ్ చూశాడు, సామాన్లు ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ స్టేజ్ పక్కన కూర్చుంటూ పిలిచాడు, రాయ్ ఏంటి ఒక్కడే ఉన్నావేంటి అన్న. భోజనానికి వెళ్ళారు అందరూ, భోంచేసి. మరి నువ్వు భోంచేవా అన్నాడు. వెళ్తానన్నా, వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్తాను. టైం ఎంతరా అన్నాడు. వెళ్తాలే అన్న. ఆయనకు అర్థమైంది, ఎవడు యథార్థంగా చేసేది, ఎవడు నటించేది తెలీదా ఏంటి? మరి అంతే, ఎవరో చూస్తున్నారు. నటించడం వద్దు, జీవించాలి. నటన ఎక్కువైపోయింది, మీకు అర్థమైందా? ఆ తర్వాత మీటింగ్ పెట్టించిన పాస్టర్ గారు చెప్తే తెలిసింది నాకు. మనం ఎప్పుడు అవన్నీ అడిగి మనకు అంత లేదు కానీ ఆయన చెప్పాడు. అన్న కారులో ఎక్కి వెళ్ళేటప్పుడు ఆయనతో అన్నాడట, మా పిల్లలు చూడవా, వాడిని ఒక్కడిని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, వాడికి ఆకలేస్తుంది కదా. వాడు రాత్రి హోల్ నైట్లో, విజయవాడ హోల్ నైటే ముగించుకుని వెళ్ళాం మేము. రాత్రి అంతా హోల్ నైట్లో
తబలా ప్లే చేస్తూనే ఉన్నాడు, పాటలు పాడుతూనే ఉన్నాడు. వాడు హోల్ నైట్లోంచి వచ్చినోడే కదా. ఈ పిల్లలు చూడ బాధ్యత లేకుండా వాడిని ఒక్కడిని వదిలిపెట్టి తెలిపినారు. వాడికి ఆకలేస్తుంది కదా, పోనీ వాడికి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి తింటాడుగా. వాడు టైం ఎంత? 3:30-4 అవుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఘనతని దేవుడు ఇస్తాడు. మనం పూటపడి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మెప్పుని దేవుడు ఇస్తాడు. నువ్వు యథార్థంగా చేస్తే చాలు, యథార్థంగా చేస్తే చాలు. దేవుడిని ఎదుట నీ హృదయం యథార్థంగా కనబడి, ఒకరితో మనకు అనవసరం అండి. వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు ఉంటున్నారా, వీళ్ళు ఉంటున్నారా. వాళ్ళతో పెట్టుకుంటే ఎప్పటికైనా మనం దేవుడిని చూడలేము, మనం ప్రభుని చూడలేము.